తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీల పెత్తనం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నార్త్లో 8 వీక్స్ విండో రూల్ గట్టిగానే అమలవుతున్నా సౌత్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. మరి సిచ్యువేషన్ను బ్రేక్ చేసి సౌత్లో థియేట్రికల్ రన్ను కాపాడే టార్చ్ బేరర్ ఎవరు? కోవిడ్ టైంలో సినీ రంగానికి ఓపెన్ అయిన కొత్త మార్కెట్ ఓటీటీ. ముందు సిల్వర్ స్క్రీన్ కు సపోర్ట్ సిస్టమ్ గా కనిపించిన ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు వెండి తెరను రూల్ చేసే స్థాయికొచ్చింది. ఆల్రెడీ శాటిలైట్ మార్కెట్ ను పూర్తిగా కొలాప్స్ చేసిన ఓటీటీలు ఇప్పుడు థియరిటికల్ రన్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ లో హిట్ సినిమాలు కూడా 4 వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తుండడం థియేట్రికల్ ఫుట్ ఫాల్స్ దారుణంగా పడిపోతున్నాయి. ప్రెజెంట్ మెయిన్ స్ట్రీమ్ భారీ చిత్రాలను రిలీజ్ చేస్తున్న ఓటీటీ సంస్థలు 3. సంవత్సరంలోని 52 వారాల్లో ఈ 3 సంస్థలు మాక్సిమం 160 సినిమాలు మాత్రమే రిలీజ్ చేస్తాయి. కానీ అన్ని ఇండస్ట్రీల్లో కలిపి 1400కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇంత కాంపిటీషన్లో ఓటీటీలు ఏ సినిమాలు తీసుకుంటాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో థియేట్రికల్ రన్ను కాపాడాలంటే నిర్మాతలు కాస్త ధైర్యంగా ముందడుగు వేయాల్సిన టైం వచ్చింది. బాలీవుడ్ తరహాలో సౌత్లోనూ ఓటీటీ రిలీజ్ విషయంలో 8 వీక్స్ విండో ఉంటేనే థియేట్రికల్ రన్ బాగుంటుంది. అయితే ఎవరికి వారు తమ సినిమా సేఫ్ అయితే చాలు అనుకుంటున్న టైంలో ఓటీటీల పెత్తనానికి చెక్ పెట్టేదెవరు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఓజీ మానియా కంటిన్యూ అవుతుండగానే మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి మూవీ టీం ముహూర్తం ఫిక్స్ చేసిందన్నది లేటెస్ట్ అప్డేట్. ఇంతకీ ఉస్తాద్ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా ఓజీ ఫీవర్ లోనే ఉన్నారు. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ కాంపౌండ్ నుంచి సాలిడ్ హిట్ రావడంతో ఫ్యాన్స్ ఇంకా ఆ సెలబ్రేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ జోష్ ను మరింత పెంచే అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ కు డేట్ లాక్ చేశారు పవర్ స్టార్. ఆల్రెడీ పవన్ పోర్షన్ షూటింగ్ పూర్తయింది. మిగతా వర్క్ కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా పెద్దగా టైం పట్టే ఛాన్స్ లేదు. అందుకే రిలీజ్ విషయంలో ఓ డెసిజన్ తీసేసుకుంది చిత్ర యూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శివరాత్రి కానుకగా ఫిబ్రవరిలో ఉస్తాద్ భగత్ సింగ్ ను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి అన్నది మేకర్స్ ప్లాన్. ప్రస్తుతానికి ఆ డేట్స్ లో పెద్దగా పోటీ కూడా లేదు కాబట్టి ఆల్మోస్ట్ అదే టైం ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఓజీ మానియా తగ్గేలోపే మరో మూవీతో పండగ చేసుకుంటారు పవన్ ఫ్యాన్స్. దసరా సందడి ముగియడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దీపావళి వైపు చూస్తున్నారు. దసరా సినిమాలు 2-3 వారాలు కవర్ చేయడంతో దీపావళి డేట్స్ కి ఎక్కువగా రష్ కనిపిస్తోంది. ఎవరికి వాళ్ళు తాము పండుగ బరిలో ఉన్నామంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అని తేడా లేకుండా అన్ని చోట్ల ఈసారి దీపావళి సినిమాలు దుమ్ము రేపడానికి రెడీ అయిపోయాయి. దసరా సినిమాల సందడి కాస్త స్లో అవ్వడంతో దీపావళి మూవీస్ పేలడానికి రెడీ అవుతున్నాయి. మామూలుగా తెలుగులో దివాళీకి పెద్దగా సందడి కనపడదు. కానీ ఈసారి మాత్రం క్రేజీ సినిమాలు రేసులోకి వచ్చాయి. అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ రానుంది. ఆ ముందు రోజే సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా అంటూ వచ్చేస్తున్నారు. బన్నీ వాస్ టీం నుంచి వస్తున్న మిత్రమండలి సినిమా సైతం అక్టోబర్ 16న రానుంది. దివాళీ సీజన్ క్యాష్ చేసుకోవడానికి బరిలోకి దిగుతున్నారు ప్రియదర్శి గ్యాంగ్. ఇక తమిళం నుంచి ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ అక్టోబర్ 17న రానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లవ్ టుడే డ్రాగన్ సక్సెస్ తర్వాత హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు ప్రదీప్. విక్రమ్ తనయుడు ధ్రువ్ నటిస్తున్న బైసన్ అక్టోబర్ 17న విడుదల కానుంది. మలయాళం నుంచి మోహన్ లాల్ పాన్ ఇండియన్ సినిమా వృషభ దివాళీ బరిలోనే ఉంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా రేంజ్ అర్థమవుతుంది. మొత్తానికి అన్ని ఇండస్ట్రీల నుంచి ఈసారి దివాళీ పోటీ గట్టిగానే ఉండబోతోంది. గుంటూరు కారం ప్రమోషన్ టైంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. నెక్స్ట్ గ్లోబల్ మూవీ చేస్తున్నానని కన్ఫర్మ్ చేసిన మహేష్ ఆ సినిమాలో మాస్ డాన్స్ కు స్కోప్ ఉండదేమో అన్నారు. అందుకే కుర్చీ మడత పెట్టి రేంజ్ మాస్ నెంబర్ కు స్టెప్ వేశానన్నారు. అయితే షార్ట్ గ్యాప్ లోనే మరోసారి అలాంటి మాస్ నెంబర్ కు రెడీ అవుతున్నారు సూపర్ స్టార్. సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ హీరోగా ఎంత ఫాలోయింగ్ ఉన్నా ఊర మాస్ సాంగ్స్లో మాత్రం చాలా కాలం డాన్స్ చేయలేదు. అందుకే అభిమానులు మహేష్ మాస్ మూవ్స్ కోసం వెయిట్ చేయాల్సొచ్చింది.
ఫైనల్ గా గుంటూరు కారంతో ఆ కోరిక తీర్చారు సూపర్ స్టార్. ఆ సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ లో డాన్స్ ఎరగదీశారు. ఈ సాంగ్ గురించి ప్రమోషన్స్ లోనూ స్పెషల్ గా మాట్లాడారు మహేష్. మళ్ళీ ఈ రేంజ్ మాస్ సాంగ్ చేసే ఛాన్స్ మళ్ళీ ఇప్పట్లో రాదేమో అన్న ఉద్దేశంతోనే ఫ్యాన్స్ కోసం కుర్చీ మడతపెట్టి సాంగ్ చేశా అన్నారు సూపర్ స్టార్. కానీ నెక్స్ట్ మూవీలోనే మహేష్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు రాజమౌళి. ప్రెజెంట్ రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ మూవీ SSMB 29లో నటిస్తున్నారు మహేష్. సినిమాలో ప్రియాంకతో కలిసి ఊరమ్మా సాంగ్ లో స్టెప్స్ వేయబోతున్నారట సూపర్ స్టార్. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ ఇవ్వలేదు యూనిట్. ఈ సాంగ్ గురించి కూడా అఫీషియల్ గా అయితే చెప్పలేదు. కానీ మరోసారి మహేష్ మాస్ సాంగ్ లో కనిపించబోతున్నారన్న న్యూస్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. యంగ్ జనరేషన్తో పోటీ పడాలంటే అంత ఈజీ కాదని ఫిక్స్ అయిన చిరు కథల ఎంపిక నుంచి మేకోవర్ వరకు ప్రతి విషయంలోనూ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమాకు మరో సినిమాకు ఏం మాత్రం సంబంధం లేని జానర్స్ ట్రై చేయడంతో పాటు లుక్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. చిరు నయా లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ అవుతున్నాయి. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రయోగాలకు రెడీ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రెజెంట్ 2 సినిమాలతో బిజీగా ఉన్న చిరు ఆ సినిమాల్లో వింటేజ్ లుక్స్ లో అదరగొడుతున్నారు. చాలా కాలం తర్వాత సోషియో ఫ్యాంటసీ జానర్లో తెరకెక్కుతోన్న విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాలో యంగ్ అండ్ ఎనర్జెటిక్ లుక్ లో కనిపించబోతున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ లో చిరు లుక్ మెగా అభిమానులు ఫిదా చేసింది. తాజాగా మరో ఫోటోషూట్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపారు చిరు. లుక్ విషయంలోనే కాదు, మూవీ సెలెక్షన్ లోనూ మెగాస్టార్ రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్యాంటసీ, కామెడీ, యాక్షన్ ఇలా ఒక్కో సినిమాను ఒక్కో జానర్లో ట్రై చేస్తూ యంగ్ హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారు మెగాస్టార్. ఈ స్పీడ్ చూసి ఆయనతో ప్రయోగాలు చేసేందుకు మరికొంతమంది దర్శకులు కూడా రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ప్రూవ్ చేసుకుంటున్న హోమ్ గ్రౌండ్లో మాత్రం రష్మిక మందన్నకు ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా కాంతారా చాప్టర్ 1 విషయంలోనూ మరోసారి రష్మిక మీద విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విమర్శలపై తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు రష్మిక మందన్న. ప్రెజెంట్ బాలీవుడ్ మూవీ థామా ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మందన్నకు సొంత రాష్ట్రం కర్ణాటక నుండి సెగ తగులుతోంది. రీసెంట్గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 సినిమాకి జాతీయ స్థాయిలో మంచి రెస్పాన్స్ రావడంతో ఆ టీంని రష్మిక అభినందించలేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. తన మీద వినిపిస్తున్న విమర్శలపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు రష్మిక. ప్రతి సినిమాని తాను రిలీజ్ రోజే చూడలేనని, అలాంటప్పుడు రిలీజ్ అయిన వెంటనే ఎలా వాళ్ల గురించి మాట్లాడుతా అంటూ క్వశ్చన్ చేశారు. అంతేకాదు, గతంలో కాంతారా సక్సెస్ అయిన టైంలో కూడా తాను టీంకి పర్సనల్గా మెసేజ్ చేశానని, ఆ విషయం ఎవరికీ తెలియదు అన్నారు. ప్రతి విషయాన్ని ఆన్లైన్లో షేర్ చేయటం తనకిష్టం ఉండదు అన్న రష్మిక మందన్న అనవసరమైన కామెంట్స్ని తాను అస్సలు పట్టించుకోనని తేల్చేశారు. సోషల్ మీడియాలో నా కెరీర్, యాక్టింగ్ పరంగా వచ్చే కామెంట్స్ని మాత్రమే సీరియస్గా తీసుకుంటానని, మిగతా వాళ్ళు చేసే కామెంట్స్ లైట్ అంటూ కొట్టిపారేశారు. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.